తమిళనాడులో బీజేపీ వేస్తున్న స్ట్రాటజీ చూస్తుంటే దిమ్మ తిరుగుతూ ఉంది. ఒక పక్కన పిఎంకే, ఒక పక్కన ఏఎంఎంకే దినకరన్ పార్టీ, రామ్దాస్ పార్టీ పిఎంకే, తర్వాత శరత్ కుమార్ పార్టీని తీసుకొచ్చి బీజేపీలో మర్జ్ చేశాడు. తర్వాత ఒక 15 మంది ఏడీఎంకే ఎమ్మెల్యేలు వచ్చి జాయిన్ అయ్యారు, ఒక ఎంపీ వచ్చి జాయిన్ అయ్యాడు, ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉంటే తమిళనాడులో వచ్చి బీజేపీలో జాయిన్ అయిపోయింది. తర్వాత ఇట్లా రకరకాల ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంది బీజేపీ తమిళనాడులో. అసలు బీజేపీ ఓట్ షేర్ మాత్రం ఈసారి 15 నుంచి 20% దాకా వచ్చే అవకాశం కనపడతా ఉంది. 20% దాకా. 20% కనుక ఓట్ షేర్ తీసుకుంటే బీజేపీ ఇంకా నెక్స్ట్ ఊపి పడేస్తుంది నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో. ఏడీఎంకే కంప్లీట్గా బాగా దెబ్బతినేస్తుంది. ఎందుకంటే డిఎంకే ఓట్ షేర్ స్టాండర్డ్గా ఉంటుంది. మనం ఇటువంటి సిచ్యువేషన్స్, మనం సిమిలర్ సిచ్యువేషన్స్ చాలా చోట్ల చూస్తున్నాం, ఇంక్లూడింగ్ పంజాబ్లో కూడా. మనం పంజాబ్ వీడియో మళ్ళీ సపరేట్గా చేద్దాం. సో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి అనే దానికంటే కూడా ఎంత ఓట్ షేర్ తమిళనాడులో తీసుకోగలుగుతుంది అనేది మనకి ఇంపార్టెంట్ ఎక్కువ. ఎందుకంటే ఈసారి మనం ఫుల్ ఫోర్స్ చూపించలేకపోయినా కూడా నెక్స్ట్ టైం కల్లా, నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో కల్లా బీజేపీ భలే పుంజుకుంటుంది. ఏడీఎంకే చాలా వరకు మెల్లగా కనుమరుగైపోయే అవకాశం ఉంటుంది. యాక్చువల్గా ఏడీఎంకేకి ఓట్ బేస్ చాలా, అంటే జాతి గఠబంధన్ చాలా పెద్దది అయినా కూడా వాళ్ళకు కూడా బాగా అంటే ఎఫెక్ట్ ఇస్తున్నారు బీజేపీ వాళ్ళు. ఎందుకంటే తమిళనాడులో 65 పార్టీలు ఉన్నాయి, పొలిటికల్ పార్టీలు. సో వీళ్ళకు కొంతమంది ఏడీఎంకే కొంతమంది అలైన్ అయ్యేవాళ్ళు ఈసారి. సో బీజేపీ వాళ్ళు అందులోంచి కొంతమందిని వీళ్ళు లాక్కుంటున్నారు. సో ఇప్పుడు ట్రయాంగులర్ ఫైట్ తీసుకొస్తున్నారు. సో మ్యాక్సిమం మేజర్ ఎఫెక్ట్ వచ్చేసి ఏడీఎంకేకి పడుతుంది. వాళ్ళకి డిక్లైన్ అవుతుంది ఏడీఎంకే. స్లోగా ఏడీఎంకేని క్లోజ్ చేయడానికని ప్లాన్ చేస్తుంది బీజేపీ. దే వాంట్ టు ఆక్యుపై దట్ పొజిషన్ ఆఫ్టర్ జయలలిత బయటకు వెళ్ళిపోయిన తర్వాత, చనిపోయిన తర్వాత నెక్స్ట్ ఫోర్స్ బీజేపీ అవ్వాలని ప్రయత్నం చేస్తుంది. అది తమిళనాడులో హిందుత్వ వేవ్ విపరీతంగా వచ్చే అవకాశం ఉంది ఫ్యూచర్లో. మీరు ఏ టెంపుల్కైనా చూడండి, నేను అమెరికాలో ఉన్నప్పుడు కూడా టెంపుల్స్లో మొత్తం మనకి హిందూ టెంపుల్లో 50% పాపులేషన్, మోర్ దెన్ 50%, 60% దాకా ఓన్లీ తమిళనాడు నుంచి వచ్చేవాళ్ళు. నేను లెక్క పెట్టేవాడిని, నేను పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్గా ఉన్నప్పుడు టెంపుల్లో. సో టెంపుల్ గోయింగ్ పాపులేషన్ తమిళియన్స్ ఎక్కువ. వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి నెగిటివ్గా వాళ్ళని మనం ద్రవిడలం, మనం హిందువులం కాదన్నట్టు ఈ టైప్లో ఇది తీసుకొచ్చి బ్రిటిష్ వాళ్ళ టైంలో వాళ్ళని మనకి హిందువులందరూ భారతదేశంతో యునైటెడ్గా ఉండాలి అందరూ అని చెప్పని కాన్సెప్ట్ రాకుండా ఉండాలని వీళ్ళని ద్రవిడులు మీరు సపరేట్ అని చెప్పని వాళ్ళకి మోసం చేశారు. ఇప్పుడు స్లోగా వాళ్ళలో చైతన్యం జరుగుతోంది, వాళ్ళకి ఎంత అన్యాయం జరుగుతుంది అనేది. సో తమిళనాడులో హిందుత్వము అసలు ప్రజ్వలిస్తుంది వచ్చే రోజుల్లో. అది ఎవరు తట్టుకోలేని పరిస్థితి. సో మిగతా పార్టీలకి, బేసికల్గా ఈ సెక్యులర్ పార్టీలకి అసలు సంచలనం క్రియేట్ చేసే రిజల్ట్ ఈ ఎలక్షన్ 2024 ఎలక్షన్స్లో చూపించగలుగుతుంది. సంచలనం అంటే మళ్ళీ మొత్తం మెజారిటీ వచ్చేస్తుందని చెప్పట్లా, కానీ 0 నుంచి నీకు 20% తీసుకురావడం అనేది బీజేపీకి ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. సో 20% వస్తే అసలు కంప్లీట్గా షేక్ అయిపోతుంది తమిళనాడు. జై హింద్.